నగదు ఆభరణాల కోసం హత్య కేసులో నిందితుడు అరెస్టు. లింగంపేట పోలీసు వారి దర్యాప్తులో వెల్లడి. జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియాతో ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళ ఒంటరిపై ఉన్న బంగారు వెండి నగల కోసం ఆమెను హత్య చేశాడని తెలిపారు. లింగంపేట మండలం కేంద్రానికి చెందిన లక్ష్మి ఒంటరిగా జీవిస్తూ కూలి పనులు చేసుకుంటూ ఉంటుందని, ఆమె కూతురు శిరీషకు వివాహం జరగా హైదరాబాద్ లో నివాసం ఉంటూ ఉండగా నిత్యం తల్లితో ఫోన్లో సంభాషించేదని, ఈ నెల 20వ తేదీన ఒంటరిగా ఉన్న లక్ష్మి ఇంటి వద్దకు పాత నేరస్తుడు అయిన గ్యారబోయిన శ్రీకాంత్ మాటల్లోకి దించి ఇంట్లో చీరతో ఉరివేసి హత్య చేశాడని, ఆమె ఒంటిపై ఉన్న బంగారం వెండి నగలతో పరారయ్యాడని, తన తల్లి నుంచి 2 రోజులు గడిచిన ఫోన్ రాకపోవడంతో ఆమె కూతురు శిరీష 23వ తేదీన పక్కింటి వారి ద్వారా వివరాలు తెలుసుకుంది. సీసీటీవీ ఫుటేజ్ సాంకేతిక పరిజ్ఞానంతో పాత నేరస్తుడు గ్యారబోయిన శ్రీకాంత్ ని పట్టుకుని విచారించగా హత్య చేయడం ఒప్పుకున్నాడని తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ లింగంపేట ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ను ప్రత్యేకంగా అభినందించారు. సుమారు 45 ఏజ్ మధ్యలో ఉంటుంది. ఆ లేడీ చనిపోయి ఇంట్లో ఉందని చెప్పేసి మనకి కంప్లైంట్ వచ్చింది. సో దానికి ఇమీడియట్గా మన పోలీస్ టీమ్ అక్కడ వెళ్ళి మొత్తం వెరిఫై చేయడము, ఆ హౌస్ బ్రేక్ చేసి దొరికి చూస్తే ఆల్రెడీ ఇన్కమ్ బాడీ యొక్క కనుగొని గమనించి స్పాట్ పేమెంట్ చేయించి మొత్తం వెరిఫై చేసి శ్రీరామ్ చెక్ చేసిన తర్వాత ఇమీడియట్ గా 3 టీమ్స్ ఫామ్ చేసుకుని దాని దర్యాప్తు ప్రారంభిస్తే మనకు ఇందులో అత్యంత ఎవరైతే చంపిన వ్యక్తి హత్యకు దొరకడం నిన్న సాయంత్రం మనకి ఇన్ఫర్మేషన్ తోటి దొరకడం జరిగింది. ఉదాహరణకు వెళ్తే ఎవరైతే చనిపోయిన లేడీ ఉన్నారో ఆయన కన్స్ట్రక్షన్ లో డైలీ వర్క్ చేస్తా ఉన్నారు. అదే దాంట్లో ఎవరైతే హంతకున్నారో కొన్నాళ్ళు కలిసి పనిచేస్తారో దాంట్లో కొంచెం పరిచయం ఉంది. ఆ పరిచయంతో ఈ నెల 20వ తారీఖు ఆవిడ ఇంటికి పోయి మాటలు కలిపి కొంతసేపు తర్వాత అదుపు చూసుకొని ఆవిడ చీరతోటి కొంగుతోటి ఆవిడ గొంతుని వెళ్ళి చెప్పడం జరిగింది. ఆవిడ కన్నా ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ఐటమ్స్ కూడా అతను తీసుకొని వచ్చి పారిపోవడం జరిగింది. అది పారిపోయినప్పుడు ఎవరికి అనుమానం రాకుండా ఆ చనిపోయిన లేడీ సెల్ ఫోన్ ని అతని దగ్గర పెట్టుకొని దాంతోపాటు ఆ ఇంటికి కూడా ఒక తాళాన్ని వేసి ఆ తాళాన్ని కూడా దగ్గర పెట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది. సో చనిపోయిన లేడీ కూడా డాక్టర్ హైదరాబాద్ లో ఉంటుంది. ఆ డాక్టర్ ఫోన్ చేస్తే కూడా వాళ్ళ మధ్య లిఫ్ట్ చేసుకోవడము, ఇంటి పక్కవాళ్ళకి చెప్తే ఆ ఇంట్లో వచ్చిన దుర్వాసన వస్తుందని చెప్పడంతో ఆ చనిపోయిన లేడీ వాళ్ళ అమ్మాయి మనకు వచ్చి కంప్లైంట్ చేయడంతో ఇదంతా మనకి బయటకు వచ్చింది. వచ్చిన వెంటనే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే మనం సీసీ కెమెరాస్ కానీ మిగతా అన్ని కూడా చెక్ చేయడము, ప్రీవియస్ గా ఈ లేడీ ఎవరైతే మాట్లాడేది అన్ని కూడా చెక్ చేస్తే ఈ పర్టికులర్ పర్సన్ పైన మనకు అనుమానం వచ్చి ఇతని పైన ఇన్ఫర్మేషన్ మనం నెట్వర్క్ డెవలప్ చేసుకొని ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ పెట్టుకుంటే మనకి నిన్న సాయంత్రం అతను మళ్ళీ ఆ ప్రాపర్టీ తోటి మన ఏరియాలో రావడంతో అతన్ని పట్టుకోవడం జరిగింది. ఈ అత్యంత గతంలో చాలా కంప్లైంట్స్ చాలా ఆఫీసర్స్ తో పార్టిసిపేట్ చేశారు. 2014 కూడా ఆయనకి క్రైమ్ హిస్టరీ ఉంది. 2023లో అల్లాపూర్లో ఇటువంటి ఒక హత్య చేయడం జరిగింది. మళ్ళీ 2023లోనే కట్కేశ్వర పోలీస్ స్టేషన్, దాని తర్వాత 2020లో సదాశివనగర్ పోలీస్ స్టేషన్, 24లో లింగంపేట పోలీస్ స్టేషన్, ఇలా చాలా మొత్తం 9 అఫెన్సెస్ ఉన్నాయి. అండ్ రీసెంట్ గా 2025లో లింగంపేట పోలీస్ స్టేషన్ లోనే ఒక దొంగతనం చేసిన తర్వాత 2 లక్షల రూపాయలు అతను తీసుకెళ్తే అతను పట్టుకొని కోర్టు వారికి సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు సొంత జాగ్రత్తగా అతను రిలీజ్ చేయడం జరిగింది. అది జరిగిన కొన్నాళ్ళకి మరొకసారి ఈ మదర్పర్ గేమ్ లో ఇన్వాల్వ్మెంట్ దగ్గర మనకు తెలుస్తా ఉన్నది. ఆయన దగ్గర నుంచి మనం ఒక జత బంగారు కమ్మలు, ఒక జత బంగారు బాటిలు పక్కకున్నది, ఒక జత వెండి పట్టి నోట్సులు, 4 బట్టలు మరియు సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. అతన్ని ఇప్పుడు ఈరోజు జ్యుడిషియల్ కస్టడీ పంపిస్తాము. దాని తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ చేసుకుంటాం. సో ఈ ఎంటైర్ ఇతని పట్టుకునే ప్రాసెస్ ఆల్మోస్ట్ గా 1 వీక్ నడిచింది. ఈ 1 వీక్ లో కూడా సిఐ గారు, డిఎస్పీ గారు అండ్ టీమ్ చాలా అద్భుతంగా
అంచనా జరిగింది. సీసీ కెమెరాస్ అన్ని కూడా చెక్ చేయడము, వాళ్ళ మీద ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ పెట్టుకోవడం లాంటి ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ తో కూడా ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ కమర్షియల్ పోలీస్ ఐ కంగ్రాచులేట్ బోత్ ఆఫీసర్స్. థ్యాంక్ యూ.